ఇచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ కాళ శ్రీనివాస్ అన్న గారికి, అలాగే బీజేపీ వసుంధర మేడం గారికి, మన పెద్దలు బోరంపల్లి ఆంజనేయులు గారికి, అలాగే హనుమంతు మామ గారికి, అలాగే ఎస్కే మల్లికార్జున గారికి, గిరిమల్లప్పన్న గారికి, మా సర్పంచ్ వదిన గారికి, గుంగట్ సర్పంచ్ వదిన గారికి, అలాగే వేదిక మీద ఉన్న సర్పంచ్ అశోక్ గారికి, కులంలో పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకొని పుట్టానని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే శ్రీకృష్ణుడినే వెనక తిరిగి చూసుకునేటువంటి కనకదాస్ పుట్టిండే వంశంలో నేను పుట్టానని, అలాగే అక్కరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని సృష్టించిన అక్కరాయలు బుక్కరాయలు పుట్టిండే వంశంలో పుట్టాను. అలాగే సంగోళి రాయన్న లాంటి వాళ్ళు పుట్టిండే వంశంలో పుట్టినందుకు నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను. మన కురుబ కులం మాటిస్తే మాట తప్పరని అందరూ చెప్తుంటారు. నిజమే కదా? ఖచ్చితంగా ఈసారి మనం చేసి చూపించాలి దాన్ని. మన తాలూకాలో సుమారుగా 50,000 మంది కురుబ ఓటర్లు ఉన్నారు. ఈసారి ఏకతాటి పైన మన కాళ శ్రీనివాస్ అన్న గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం బీసీల పార్టీ అంటారు. దానికి ఉదాహరణ శ్రీనివాసు 2014 నుండి 19 వరకు అన్నగారు 1000 కోట్ల నిధులు తెచ్చారు. అదేవిధంగా మన పాఠశాల అన్నగారు మన కురుబ కులానికి చెందిన వాళ్ళు, ఎంతో మంది అగ్ర కులాల వాళ్ళున్నా కియా లాంటి అతిపెద్ద సంస్థని మన కురుబ ఎమ్మెల్యే ఉండే ప్రాంతంలో పెట్టారంటే ఆయనకు కురుబలంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా మన రాయదుర్గానికి అన్ని వర్గాల వాళ్ళని సమానంగా చూసే మన కాళ శ్రీనివాసులు అన్న గారిని ఈసారి 50,000 మెజార్టీతో